హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నాగలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ వంశీ వికీ క్రియేషన్స్. ఈరోజు నేను హోలీ స్పెషల్గా గోధుమ రవ్వ కేసరి చేశాను. ఎలా చేశాను, కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. తప్పకుండా వీడియో అంతా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ కేసరి చేయటం కోసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే నెయ్యి కావాలి. నెయ్యి తీసుకున్నాను, గోధుమ రవ్వ, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే మన దగ్గర ఉన్నవి. నా దగ్గర ప్రజెంటు జీడిపప్పు ఒకటే ఉంది, అందుకని చెప్పేసి నేను జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పు, నెయ్యి, పంచదార, ఫ్లేవర్ కోసం ఒక 2 యాలక్కాయలు తీసుకున్నాను, దంచేసుకుంటాను అన్నమాట. గోధుమ రవ్వ కావాలి, గోధుమ రవ్వ తీసుకోవాలి. అదిగోండి 1 కప్పు గోధుమ రవ్వ అన్నమాట. ఈ గిన్నెనండి మనకి పంచదారకి, వాటర్కి అన్నిటికీ కూడా కొలత ఈ గిన్నె పెట్టుకున్నాను అన్నమాట. అయితే ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకుంటాము. నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసి వేయించేసుకోవాలి. ఫస్ట్ మంచిగా జీడిపప్పు వేయించేసుకోవాలి. జీడిపప్పు వేయించుకున్న తర్వాత మనం గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, గోధుమ రవ్వ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అదిగోండి అదే గీలోకి గోధుమ రవ్వ వేసేసుకుంటాను. రవ్వ వేసేసుకుని చక్కగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు కూడా గోధుమ రవ్వ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ గోధుమ రవ్వ వేగేలోపు వాటర్ పెట్టుకున్నాను అన్నమాట. 1 కప్పు రవ్వ కదా, 1 కప్పు రవ్వకి 4 కప్పులు నీళ్లు, మంచినీళ్ళు. అదిగోండి సేమ్ గిన్నెతోనే కొలుచుకున్నాను. 4 కప్పులు గోధుమ రవ్వ కదండి, కొంచెం వాటర్ ఎక్కువే పట్టిద్ది. 4 కప్పులు తీసుకున్నాను. ఈ రవ్వ ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి వాటర్ కూడా మరిగిపోతున్నాయి కదా, వేడి వేడి వాటరు ఈ ఫ్రై అయిన రవ్వలో వేసుకోవాలన్నమాట. వాటర్ కొద్దిగా వేసుకోవాలండి. చూడండి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా వాటర్ స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రవ్వలోకి. ఒకేసారి వేసేస్తే ఏమైందంటే పొంగిపోయినట్టుగా అయిపోద్ది. అందుకని చెప్పేసి కొద్దిగా వేసుకోవాలి వాటర్ రవ్వలోకి. ఇది గోధుమ రవ్వే కాబట్టి ఉండలు కట్టడం అలా ఏమీ ఉండదన్నమాట, ఇబ్బంది పడక్కర్లేదు. స్లోగా వాటర్ అంతా వేసేసుకొని కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోద్ది. వాటర్ పోసేటప్పుడు ఉండగట్టిద్దేమోనని చెప్పేసి కలపాల్సిన అవసరం అయితే లేదు. అదిగోండి వాటర్ వేసేసాను కదా, ఇంకా స్టవ్ కాసేపు హైలో పెట్టుకొని మనం దగ్గరే ఉంటాం కాబట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రవ్వ ఉడికేంత వరకు కూడా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది అన్నమాట. ఉండగట్టుదన్న భయం లేదు, కానీ అడుగున మాడిపోయినట్టు అయిపోద్ది కదా, అందుకని చెప్పేసి దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. ఇదిగోండి చూడండి రవ్వ దగ్గర పడింది కదా, ఇలా దగ్గర పడిన తర్వాత 1 నిమిషం సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే మరి కాస్త దగ్గరగా ఉడికిపోద్ది అన్నమాట రవ్వ, గోధుమ రవ్వ అనేది. ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం పంచదార తీసుకోవాలి. పంచదార కొలత ఏంటంటే 1 కప్పు రవ్వకి 1.5 కప్పు అనమాట. 1.5 కప్పు అయితే మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువ తింటారని చెప్పేసి నేను 1.25 వేసాను. స్వీటు ఇంకా తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పంచదార వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మళ్ళీ కొంచెం పలచబడిద్ది అన్నమాట రెసిపీ. పంచదార కరిగి పలచబడిద్ది. మళ్ళీ ఒకసారి మంచిగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి. చూడటానికి భలే యమ్మీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా కుదిరింది. నెయ్యి కూడా చక్కగా ఎక్కువ వేసాను, చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఇలా పలచగా అయిన తర్వాత అవుతుంది, ఇలా పలచగా అవుతుంది. మళ్ళీ 1 నిమిషం స్టవ్ అనేది హైలో పెట్టేసుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ పంచదార ఇది కూడా రవ్వకు పట్టే వరకు స్వీట్ని రవ్వ అబ్జర్వ్ చేసుకోవాలి కదా, అలా చేసుకునే వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలన్నమాట. అదిగోండి దగ్గర పడింది చూసారా. ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్లేవర్ కోసం ఒక 2
యాలక్కాయలు దంచేసి వేస్తున్నాను. ఒక 2 యాలక్కాయలు దంచి వేసుకుంటున్నాను. ముందుగా ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఫైనల్గా ఇందులోకి మనకి ఇష్టమైతే ఎక్కువే వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఒక 3 స్పూన్లు వేస్తున్నాను నెయ్యి కూడా చక్కగా వేసుకొని ఇంకొంచెం దగ్గరగా ఉడికేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. మనకి ఈ నెయ్యి వల్లే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. రోజు ఎలాగో ఎక్కువగా తినం కాబట్టి ఇలాంటి స్వీట్ రెసిపీస్లో నెయ్యి వేసుకుంటేనే టేస్ట్గా బాగుంటుంది అన్నమాట. ఎప్పుడో ఒకసారే కదా చేసుకుంటాం, నెలకు 2 సార్లు అంతకు మించి అయితే ఎవరు చేసుకోరు కదా. నెయ్యి వేసుకున్నా పర్లేదన్నమాట. ఇలా ఇవన్నీ కూడా కలిసి ఉడికిపోయేటట్టుగా దగ్గరగా ఉడికించేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కుదిరిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. దగ్గరగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్. ఇంతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా యమ్మీగా కుదిరింది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.